పైన కార్యక్రమం 76 అడుగుల చంద్రబాబు నాయుడు గారి కటౌట్ మీద డ్రోన్ల ద్వారా పూలను వేసే కార్యక్రమాన్ని అన్న వైద్యులకి ఇటు సైడ్ జరగండి. పూల వర్షం ఇప్పుడు చంద్రబాబు 76 సంవత్సరాల గుర్తుగా కటౌట్ మీద డ్రోన్ల ద్వారా పూల వర్షం కురిపించేటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించవలసిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. బ్రదర్, ఫస్ట్ డ్రోన్ల ద్వారా పూల కార్యక్రమం, ఆ తర్వాత పేపర్ల కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా వెనుకకి జరుగుతున్నాం. ఇంకెనకకి రండి, అందరూ వెనుకకి రండి. అందరూ కూడా బాబు గారి యొక్క మాస్కులు తీసుకోండి. తర్వాత కార్యక్రమం కూడా మేము వస్తాం కానీ కానివ్వండి, స్టార్ట్ చేయండి. మన ప్రియతమ నాయకుడు
మహోన్నతమైనటువంటి కార్యక్రమంగా భావిస్తున్నాం. సోదరులారా, జోర్ల ద్వారా పుష్పగుచ్చాలు, పేపర్ కటింగ్ ద్వారా, బెలూన్ల ద్వారా, మన నిరువెత్తు దెబ్బయాలను కటౌట్ మీద ఇంత పెద్ద ఎత్తున వర్షం కురిపించి మన అభిమానాన్ని చాటుతున్నాం. ఈ కార్యక్రమంలో ఉదయమే స్వామివారి అర్చన కార్యక్రమం ముగించుకొని చంద్రబాబు వచ్చిన మనందరం మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున అభిమానాన్ని చాటుకోవడం కోసం ఇచ్చేసి బైకుల ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరందరూ కూడా ఒకసారి ఫేస్ మాస్కులు చంద్రబాబు నాయుడు మాస్క్ పెట్టుకోండి. అందరూ ఒకసారి చూసుకోవడం కావచ్చు. మాస్క్ ఇవ్వండి అందరికీ. అయితే ఆడబిడ్డల అన్యాయాలను చూడలేకనే కొండ దిగిన కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులకచ్చి కొడుకుల మనమే విడిచేలా మోరే పలికేక బిడ్డ వీర వనితలా పసుపు చెండగరేస్తా చంద్రన్న గెలుపును చూస్తా మద్యపానము నీ దొంగ పాలన ఏమంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా పసుపు చెండెగరేస్తా చంద్రన్న గెలుపును చూస్తా
ప్రారంభించాం, బెలూన్లు ఎగరేశాం. ఇప్పుడు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాస్కులు అందరూ ధరించవలసిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అందరం కూడా జీవితంలో గుర్తుకుండే పోయే విధంగా మాస్కుల ద్వారా ఫోటోలు దిగి మన ప్రియతమ నాయకునికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున 76 సంవత్సరాల వయసు, 47 సంవత్సరాల రాజకీయ జీవితంలో తెలంగాణ ప్రజల బతుకులు మార్చినటువంటి మన నాయకుడికి నిజంగా ఇంత పెద్ద ఎత్తున అభిమానాన్ని చాటుకున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి రోజు, ఇది మహోన్నతమైనటువంటి రోజు. మన నాయకుడిని కలిసే అవకాశం, అతని నాయకత్వంలో పనిచేసేటువంటి అదృష్టం కలిగిన మనం అందరం కూడా ఇది మనకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అందుకనే సోదరులారా, ఇప్పుడు అందరం కూడా ఒకసారి మాస్కులు ధరిద్దాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క మాస్కుల ద్వారా అందరం మూకుమ్మడిగా ఫోటోలు దిగి తర్వాత తదుపరి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయక పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధుల సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాఘ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ముఖ్య నాయకులు ఇక్కడ మీడియా కాడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భక్కన్న, రవిదన్న, భూపాలన్న, బంటన్న, మిగతా నేతలందరూ కూడా, ముఖ్య నాయకులందరూ ఈ మీడియా ముందుకు వచ్చేస్తే బాబు గారి గురించి జన్మదిన సందర్భంగా విషయం చెప్పడానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ ఉన్నారు అన్నా? ఇక్కడ రండి, 1 by 1 మీడియా ముందు టేబుల్ మీదనే పెడితే అయిపోతుంది. మొత్తం లేపండి, టేబుల్ లేపేసేయండి. లేపండి సోదరా, ఆ కేక్ అంతా తీసేసి. నరసింహన్న
భూపాల్ రెడ్డి అన్న, మిగతా వాళ్ళు అశోక్ గౌడ్ గారు అందరూ తీసుకొని తీసేసి పక్క నరసింహ గారు నరసింహ ఒక్క నిమిషం. ప్రసన్న గారు, మాటగడ్డ ప్రసన్న గారు, మైక్ మాట్లాడు మేడం, ఇటువంటి అందరం ఇట్టి ఉండి మైక్ లీడ్ పెట్టేస్తారు. నరసింహులన్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం. నరసింహులన్నా ఇక్కడ రమ్మాను. హరికృష్ణ ఇక్కడ రావా. మైక్ పెట్టి బంద్ చేయి అమ్మా, కొంచెం ఇంకా జరగాలమ్మా. బంద్ ఉందా అన్న? ఇది భాష కొంచెం ఇంకా జరగాలమ్మా. అన్నా టేబుల్ కొంచెం ముందు తీసుకోండి, కొంచెం ముందు టేబుల్ తీసి మైక్ ఏమవుతా మైక్ బంద్ చేయనా? మైక్ బంద్ చేయి, మైక్ బంద్ చేసి మాస్కులు పెట్టామంటే మీరు ఫస్ట్ ఏంటంటే మాట్లాడు. బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం మాట్లాడతా. కార్డ్లెస్ మైక్ ఆపేసి ఆ డ్రోన్ కూడా ఆపండి. మాట్లాడు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకుడు, జాతీయ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి 76వ జన్మ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు జిల్లాల్లో తీసుకోవడం జరిగింది, పట్టణాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం జూబ్లీహిల్స్లో వారి పేరు పైన అర్చన చేసి పూజ చేసి వారి ఆయుర ఆరోగ్యాల గురించి కోరుకొని తర్వాత ఇక్కడ వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తర్వాత తెలంగాణ తెలుగుదేశానికి అవినాభావ సంబంధం ఉంది. మరి తెలంగాణ అభివృద్ధి చేసింది అంటే ముఖ్యంగా ఈరోజు డెవలప్ అయ్యి వనరుల్లో 100% వనరులు మరి హైదరాబాద్ రంగారెడ్డి నుంచి వస్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత, మా నాయకుడు చంద్రబాబు చేసినటువంటి ఘనత అని మనం చేస్తూ ఉన్నాం. ఆ రోజు మేము సంస్కరణలు తీసుకొచ్చి ఆయన ప్రతి ఇంటికి ఉద్యోగం ఇప్పించి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇతర దేశాల్లో పనిచేస్తూ ఉన్నారంటే ఐటీ రంగాన్ని
అభివృద్ధి చేసి అనేక విధాల అభివృద్ధి చేసినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మరి ఈరోజు తెలంగాణ ఉన్నాం, మరి వారి యొక్క పుట్టినరోజు అంటే ప్రతి ఇంట్లో కూడా పండగ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రాంతీయవాదం తీసుకొచ్చి కొన్ని వ్యక్తులు కొన్ని రాజకీయ పార్టీ వాడుకున్న ఈరోజు మేము చూస్తుంటే ప్రతి ఒక్క తెలంగాణ తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి వారి గుండెల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీ ఉంది అని మాకు ఈరోజు మరొకసారి పునరావృతమైంది. ఒకటే చెప్తా ఉన్నాం, ఆ రోజు మరి ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ను డెవలప్ చేస్తే ఈరోజు ఆ తెలంగాణ ప్రాంతమే బాగుపడింది. మళ్ళీ అక్కడ మొట్టమొదటి వ్యక్తి ఏదైతే పార్లమెంట్లో అమరావతిని రాజముద్ర వేయించినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మనం చేస్తూ ఉన్నాం. దానికి ఆయనకు ఎదురు లేదు, తిరుగుదు లేదు. ఇది ప్రాంతీయ పార్టీ అయినా కానీ జాతీయ రాజకీయాలను ఎటువంటి విధానంలో పోవాలి, మంచి విధానంలో పోయే విధంగా చేసేటటువంటి సత్తా తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడుకి ఉందని మనవి చేస్తూ మరి రాష్ట్రపతినైనా లేకుంటే అక్కడ ఉన్న నియమించే